సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం అత్యంత విషాదకరమని కేటీఆర్ అన్నారు. ఇంత పెద్ద దుఃఖం మరెవరికి రాకూడదన్నారు. సోమవారం సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అడిక్మెట్, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాలకు తోడుగా జెడ్డా వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. 4-5 घंटे हमारे साथ ही थे। బషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒక్కటే కుటుంబంలోని 18 మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు అందరూ కూడా మరణించడం అనేది ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది. అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది. మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం, మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది. వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న భవిష్యత్తులో కూడా, ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది.